ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన ద్రౌపది ముర్ము, రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సీఎస్ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని. ఇక డీటెయిల్స్ చూస్తే, నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటుగా సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ సీఎం షేరింగ్ తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్, శ్రీలంక అధ్యక్షులు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామి, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। రాజధాని ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 12వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మరలా ఆ పనులు అన్నీ కూడా శరవేగంగా పునః ప్రారంభం అయ్యేందుకు అవకాశం ఉన్నందున సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఛార్జ్ తీసుకున్న 2 రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్ గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్ లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కు, నితీష్ కుమార్ కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2024 ఎన్నికల్లో ఏపీలో భారీ విజయం సాధించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కూడా అత్యంత కీలకంగా మారారు. బీజేపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మోదీ కూర్చునే లైన్లోనే ఉండడం అందరినీ ఆసక్తిగా చూసేలా చేస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ తరపున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such minister. కేంద్ర మంత్రిగా టీడీపీ నేత శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఏపీ నుంచి 3కి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్డు మొత్తం ద్విచక్ర వాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వాహనాల్లో సీతమ్మవారి పాదాల సెంటర్, పున్నమి రెస్టారెంట్ సమీపంలో నిలిపి అక్కడి నుంచి దుర్గగుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు పాలేటి కృష్ణవేణి భర్తపై రాజకుమారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అర్ధనగ్నంగా మోకాళ్లపైన కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణ చెప్పించిన టీడీపీ నాయకులు జవాది కిరణ్, రాజకుమార్ తో తన కాళ్లు పట్టించుకున్న జవాది కిరణ్ కుమార్. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరాదుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో గనుల శాఖ ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. విజయవాడ పరిధి ఇబ్రహీంపట్నంలోని ఖనిజాభివృద్ది సంస్థల కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇసుక లీజుల కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ది చేకూర్చాలని ఆరోపణ చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా దస్తావేజులు, హార్డ్ డిస్క్ కాపీలను బయటకు వెళ్లకుండా అప్రమత్తమయ్యారు పోలీసులు. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళలు, జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టారు. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఏదైతే మా ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో, ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చేరనివ్వను, వైసీపీ వ్యతిరేక ఓట్లను చేరనివ్వను అని చెప్పి ఏ రోజు నుంచి మొదలుపెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి, అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీర సార 101 కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభక్షంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సుభిక్షంగా ఉండటం కోసం, ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి, ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిందాక ఆయన వెంట మేమంతా పనిచేస్తామని, ఆయన ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ, ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు. అందరం కలిసి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం చేకూరాలని, ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుబ్హాన్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కేంద్రం నుండి పోరాడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రాబట్టాలని డిమాండ్ చేశారు. సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఇటువైపున మా ట్రెజరర్ గారు ఉన్నారు, మక్బూల్ గారు. దాదాపు మా ఎగ్జిక్యూటివ్ ఫెడరల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ రోజు ఉంది. ఆ ఫెడరల్ వర్కింగ్ కమిటీ చేసినటువంటి తీర్మానాలని పత్రికాముఖంగా మేము ప్రజల వరకు, అట్లాగే నూతనంగా ఎంపికైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏలో ప్రధాన పాత్ర పోషించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరీ ప్రత్యేకించి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏ అంశాలు అవసరమో, ఏ ప్రాజెక్టులు అవసరమో అవన్నీ కూడా వీరి నాయకత్వంలో ప్రస్తుతం ఆయన కీ పొజిషన్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్ పొజిషన్లో కూడా ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేని ఒక దరిద్రం గత 5 సంవత్సరాల నుంచి ఉండింది. ఆ రాజధాని సాధించబడాలి. అమరావతి సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. అమరావతి ద్వారా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏర్పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజల కలల పంట
చంద్రబాబు నాయుడు గారి కూడా కలల పంట అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఈయన కాలం ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కును మనం సాధించుకున్నామండి, పోరాడి సాధించుకున్నామండి. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పి విశాఖ ఉక్కు అని. ఇది ప్రైవేటీకరణ కోసంగా మోడీ గారు చేస్తున్నటువంటి ఆ కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏలో కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణని ఆపి అందులో పనిచేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన ద్రౌపది ముర్ము. రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సీఎస్ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.